జననాయకన్ ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు చాలా ట్రోల్స్ అయితే అయింది. ఇది 'భగవత్ కేసరి' రీమేక్ అంటూ ఇది డేట్స్ పోస్ట్‌పోన్ అవ్వడం ఇలాంటి చాలా ట్రోల్స్ అయితే అయ్యాయి. ఫైనల్‌గా ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి హిట్ కొట్టిందా లేదా? విజయ్ దళపతి గారికి మంచి సెండ్ ఆఫ్ ఇచ్చిందా లేదా? అని తెలుసుకోబోయే ముందు మన ఫిల్మ్ మేకర్ బన్నీ యూట్యూబ్ ఛానల్‌నయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేసిన వారవుతారు. ఇక సినిమా రివ్యూలోకి ఎళ్ళిపోతే కథ విషయానికి వస్తే మన తెలుగు హిట్ సినిమా 'భగత్ కేసరి' మూల కథను ఆధారంగా తీసుకొని దీనిలో ఇంకా పొలిటీషియన్ డ్రామాస్ ఎలిమెంట్స్ యాడ్ చేసి వినోద్ డైరెక్టర్ గారైతే ఈ సినిమాను డిజైన్ చేశారు. తండ్రి లేని ఓ అమ్మాయి సమాజంలో ధైర్యంగా నిలబెట్టే బాధ్యత తీసుకొని ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో విజయ్ కనిపిస్తారు. అయితే ఈ ప్రాసెస్‌లో ఆమెను టార్గెట్ చేసే విలన్లను విజయ్ ఎలా తిప్పికొట్టాడు, ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం ఆయన ఎలా పోరాడారు అనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. ఇక సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, విజయ్ గారు తన మాస్ షో అయితే చేశారు. విజయ్ తన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ ఎలిమెంట్స్ సీన్స్, ఎమోషనల్ సీన్స్‌తో సినిమాను మొత్తం భుజాలపై మోశారు. అయినా ఫ్యాన్స్‌కి కావాల్సిన పక్కా మాస్ మూమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాలో బెస్ట్ పార్ట్ అంటే ఇంటర్వెల్ సీన్. స్కేల్, డ్రామా, బీజీఎం అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యి థియేటర్‌లో విజిల్ వస్తాయి. ఒక ఎమోషనల్ రోల్‌లో మమిత చాలా చక్కగా నటించింది. విజయ్, మమిత మధ్య ఉండే ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ సీన్స్ ఆకట్టుకుంటాయి. అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరోసారి సినిమాకి అతిపెద్ద ప్రాణం పోసింది. కొన్ని సీన్‌లు సాధారణంగా ఉన్నా తన బీజీఎంతో వేరే లెవెల్‌కి తీసుకెళ్తాడు. ఇప్పుడు సినిమాలోని మైనస్ పాయింట్‌ల విషయానికి వద్దాం. సినిమా రన్ టైమ్ సుమారు 3 గంటలు ఉండడంతో పెద్ద మైనస్. ఒకవైపు ఉమెన్ ఎంపవర్‌మెంట్, మరోవైపు వరల్డ్ వైడ్ క్రైమ్, పొలిటికల్ డ్రామాస్ ఇలా అన్నీ ఒకే సినిమాలో పెట్టాలని చూడడంతో కథ దారి తప్పినట్లు అనిపిస్తుంది. బాబీ డ్యూయల్ పాత్ర చాలా విచిత్రంగా, క్లారిటీ లేకుండా రాసుకున్నారు. దాంతో సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్స్ అన్నీ నాటకీయంగా అనిపిస్తాయి. అంత పెద్ద బడ్జెట్ ఉన్నప్పటికీ కొన్ని కీలకమైన యాక్షన్ సీన్‌లో వీఎఫ్ఎక్స్ క్వాలిటీ లేదు. సినిమా కథ చెప్పడం కంటే విజయ్ పొలిటికల్ ఇమేజ్‌ని ప్రమోట్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా డైలాగ్స్ ఉంటాయి. ఫైనల్‌గా చెప్పాలంటే 'జననాయకన్' అనేది విజయ్ అభిమానులకు పక్కా ఫ్యాన్ సర్వీస్ సినిమా. ఒక స్టార్ హీరో చివరి సినిమా నుండి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అవన్నీ ఇందులో ఉన్నాయి. అయితే ఈ సినిమా చాలా మంచి టాక్‌తో, మిక్స్డ్ టాక్‌తో థియేటర్‌లో రన్ అవుతుంది. మీరు సినిమాని చూసారా లేదా? సినిమాని చూడడానికి వెళ్తారా లేదో కామెంట్ చేయండి. మీరు విజయ్ ఫ్యాన్స్ అయితే తప్పకుండా కామెంట్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 1000 లైక్స్ 100 కామెంట్స్ పూర్తి చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో మన రజనీకాంత్ గారి కొత్త సినిమా 'జైలర్ 2' మూవీ అప్డేట్ అయితే తీసుకొస్తాను. సో, మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫైనల్‌గా ఈ 'జననాయకన్' మూవీ రివ్యూ ఇంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్.